కోట్లు, లక్ష అంటే లక్ష. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆధవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళ కొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలన్నా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలన్నా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికిండు, ఈ నాళ్ళకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2సార్లు అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్ర నిర్మించే బాధ్యత నాది.
చరిత్రలో సువర్ణ అక్షరాలతోని లిఖించే విధంగా ప్రజా పాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది. ఎట్ ద సేమ్ టైం మరి వాళ్ళ రాష్ట్రంలో ఒక పక్క ఆర్టీసీ సమ్మె, ఇంకొక పక్క నీటి ఎద్దడి, ఇంకొక పక్క పవర్ కట్స్, ఇంకొక పక్క ఫీ రియంబర్స్మెంట్ రాక ఆల్మోస్ట్ మొత్తం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, ఇంకొక పక్క మక్కలు వచ్చినాయి, అవి కొనేటోడు దిక్కులేడు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఓపెన్ చేస్తలేరు, ఆడపిల్లలకి ఇస్తా అన్న 2,500 రూపాయలు ఇంతవరకు దిక్కులేదు. అనేక రకమైనటువంటి ఇబ్బందులలో ప్రజలు ఉంటే నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని, మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే, మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయినరా బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. అందుకే నేను ఇన్వైట్ చేస్తున్నా, మేము కొత్తగా పెట్టబోయే పార్టీలో యూత్కి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి యంగ్ పార్టీగా ఉండేటటువంటి కొత్త చేంజ్ తీసుకొచ్చే పార్టీ వైపు ప్రజలు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం. ఇక ఇదైతే ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం, మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తిన. అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒకటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక మాట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేస్తూ కేకే కమిటీ వేస్తామని కాలయాపన చేస్తే ఒక్క మాట కనీసం బిచ్చమెత్తుకుంటున్నాడు ఉద్యమకారులు, రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. పిడికిలెత్తి పోరాడినటువంటి నా ఉద్యమకారుల అన్నదమ్ములు బిచ్చమెత్తుకుంటారు ఇవాళ రోడ్ల మీద. మరి ఏం పునరేకీకరణ? వైఎస్ రాజశేఖర రెడ్డి కావాలన్న వాళ్ళతో పునరేకీకరణ. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక వీళ్ళు ఒక రకమైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద సభ, అధికారంలో ఉన్నారు, ఆర్భాటం హంగు, పెద్ద సభ పెట్టి ఏం మాట్లాడతారు వాళ్ళు? గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది, గుంపు మేస్త్రి ఏమంటాడు? ఆ గుంటనక్క ఢిల్లీకి ఎందుకు పోయిందో నాకు తెలుసు, ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలవడానికి పోయింది, కాళేశ్వరం కేసు లేదో అవుతుంది అందుకే పోయిందండి. నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద విశ్వాసం ఉందండి, నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద వాళ్ళ జడ్జిమెంట్ మీద విశ్వాసం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ గుంటనక్క పోయి ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలుస్తుంది అని గుంటనక్కతో డీల్ మాట్లాడుతున్నా. ఏమంటుండు? నువ్వు చెప్తావా, నువ్వెవరు కలిసినావో నేను చెప్పాలనా? అరే నీకు తెలిస్తే నువ్వు చెప్పాలి కదా ప్రజలకు, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీకు బాధ్యత ఉంది కదా. అట్లా కాకుండా డీల్ మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా, నాకు తెలుసు నువ్వు ఎక్కడికి పోయినావు నేను చెప్తా. ఏం మాటలు ఇవి? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టులలో ఉన్న తీర్పుల్ని ప్రభావితం చేయగలుగుతారు కొంతమంది అనేటటువంటి డైరెక్ట్గా మాట్లాడుతూ
సంపూర్ణంగా రాజ్యాంగబద్ధ సంస్థల్ని స్లైటన్ చేస్తూ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఏమంటాడు ఆయన, సేమ్ ఏదైతే ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ లెక్కలేనితనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేనితనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తే ఏమంటాడు ఆయన, నేను ప్రతిపక్షం లేకుండా చేస్తాను. నువ్వెవరు చేయడానికి? ప్రజలు కదా డిసైడ్ చేయాలి ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు, ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరికి ఏ పాత్ర ఉంటుంది. ప్రజలు కదా డిసైడ్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, ఏడికేళ్ళు ఉంటావు? రైతు బంధా ఏడైచ్చినావు, రైతు భరోసా సీజన్ మొత్తం అయిపోయినాక ఇస్తారా? నిన్న కూడా 5 ఎకరాలకే ఇచ్చారు. ఏమి ఇచ్చిండని? మీరు ఎందుకు అధికారంలో ఉంటారు? ఇండ్లు కూడా కొట్టినందుకు అధికారంలో ఉంటారా? 2 నెలల పాప చచ్చిపోతే మాట్లాడలేదని అధికారంలో ఉంటారా? దేనికోసం అధికారంలో ఉంటారు? ఒక ఉద్యోగం ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? దేనికోసం ఉంటారు అధికారంలో? ఎట్లా లేకుండా చేస్తారు ప్రతిపక్షాన్ని? ఏ లెక్కలేనితనం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో, ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నాయి 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు, అదే తోవలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళిద్దరూ తూకిత్తా అంటే తూకిత్తా, నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే బల ప్రదర్శన తప్పితే ప్రజల గురించి మాట్లాడింది లేదు, ప్రజల కోసం ఆలోచించేది లేదు. డెఫినెట్గా మారాలి పాలిటిక్స్. దయచేసి పాలిటిక్స్ మారాలి, ప్రజల సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి, నాయకుల సెంట్రిక్గా కాదు, పార్టీల సెంట్రిక్గా కాదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని అడ్రస్ చేసేటట్టు రాజకీయ నాయకత్వం ఉండాలి. దానికోసమే ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మేము ఆవిర్భవించబోతా ఉన్నాం 25వ తారీఖు నాడు. ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి కథలు రండి, తరలి రండి. ఒక ఆడబిడ్డగా నేను ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా, ఒక కొత్త తరహా రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను. ప్రజల కష్టాలు తీరేటట్టు, ప్రాబ్లం ఉంటే ఆహా ఉందా అని అక్నాలెడ్జ్మెంట్ కాదు, పరిష్కారం కోసం వెతికేటటువంటి పోరాట పటిమతో మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా వస్తున్నా. ఎగ్జాక్ట్లీ లెక్కలేనితనం అండి. కార్మికులు అంటే లెక్కలేనితనం. ఇవాళ జరుగుతున్నది ఏంటిది? ఆర్టీసీలో మొత్తంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుక్కొచ్చి, అవి కూడా కొంటలేరు, కిరాయికి తెస్తారు. కిరాయికి తీసుకొచ్చి దాంట్లో ఆర్టీసీ డ్రైవర్స్ కాకుండా ప్రైవేట్ డ్రైవర్స్ని పెట్టడం, అంటే ఆర్టీసీ వర్క్ ఫోర్స్ని అంతా కూడా తగ్గించేసి ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులు లేకుండా చేసి మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో అవినీతి దాగి ఉంది, ఉన్నటువంటి ఉద్యోగాలను తీసేసేటటువంటి కుట్ర దాగి ఉన్నది. అన్నిటికన్నా ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు వెల్ ట్రైన్డ్ ఉంటారు, భద్రంగా బస్సు నడపగలుగుతారు. కానీ వచ్చేటటువంటి ప్రైవేట్ డ్రైవరు ట్రైనింగ్ ఉందా లేదా కూడా కనీసం ఈ ప్రభుత్వాలు చూస్తలేవు. కేవలం వచ్చేటటువంటి ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం, వాళ్లకు అదనంగా బెనిఫిట్ ఎట్లా చేయాలి, దాంట్లో వీళ్ళ కమిషన్ ఎట్లా రావాలనే ఆలోచన తప్పితే ఇంకొకటి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా డిపోలలో ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులను పెట్టుకుంటా ఉన్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులలో కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఉండాలి, గవర్నమెంట్ డ్రైవర్లు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దాని ఊసు లేకుండా ఇవాళ కార్మికులంతా కూడా మరి ప్రశ్నిస్తుంటే కర్కశంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు మేము భరోసా ఇస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం, గట్టిగా ఫైట్ చేద్దాం, మన హక్కుల్ని సాధించుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.